ఇంకో విషయం, ఈ మధ్యకాలంలో 40 ఇయర్స్ ఏజ్ రాగానే చాలామందికి మోకాలు నొప్పి వస్తుంది కాంప్లైంట్ చేయడం జరుగుతుంది. చాలామంది ఇబ్బంది కూడా పడుతున్నారు. దీన్ని ఏం చేయాలి అసలు? యూజువల్గా ఇప్పుడు ఒక ఫాదర్కి మోకాలు నొప్పి వచ్చిందనుకోండి, ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తాడు? సాఫ్ట్వేర్ కంపెనీలోనో వాళ్ళ అమ్మాయికి కానీ వాళ్ళ అబ్బాయికి కానీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి బాబు నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి అమ్మా అని అంటాడు. వాడు ఏం చేస్తాడు? ChatGPTలోకి వెళ్ళి మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి, ఎలా తగ్గియాలి, డైట్ ఏంటి అని కొడతాడండి. ఎమ్మటి అదేం చెప్పిద్ది, ఒక డైట్ ఇచ్చిద్ది. అదేదో ఫోన్ చేసి చెబుతాడు వాళ్ళకి. చెప్పి దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ దగ్గర తీసుకెళ్తాడు. వాళ్ళు విటమిన్ D3 ట్యాబ్లెట్లు, కొంచెం కాల్షియం ట్యాబ్లెట్లు ఇస్తారండి. 2 సంవత్సరాలు వాడతాడు. దమ్మిడి కూడా రిజల్ట్ రాదు. రిజల్ట్ రాకపోయేసరికి ఈసారి మళ్ళీ తీసుకెళ్ళి, సార్ మీరు ఇచ్చిన ట్యాబ్లెట్ ఇచ్చినట్టు వేస్తూనే ఉన్నాను, బట్ నా మోకాళ్ళ నొప్పులు ఇంకా వర్స్ట్ అవుతుంది కానీ ఇంకా తగ్గట్లేదండి అని చెప్తే, అవునా అంత వర్స్ట్ అవుతుందని చెప్పి ఈసారి కథ పెయిన్ కిల్లర్లు కూడా ఇస్తారు. ఆ పెయిన్ కిల్లర్లు వేసుకోవడం వల్ల ఏం జరుగుద్దంటే ఆ కాల్షియం అనేది బోన్స్కి అటాచ్ అవ్వకుండా మొత్తానికే పోద్ది. అప్పుడు ఆ మోకాళ్ళ నొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి. ఓకే. ఈ కాల్షియం అనేది ఈ పెయిన్ కిల్లర్ల వల్ల బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు కాబట్టి ఆ కాల్షియం వెళ్ళి మెల్లగా హార్ట్ వెజల్స్లో డిపాజిట్ అవుతుంది. సో దట్ హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. నువ్వేదో మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తావు, నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రతి ప్రోగ్రాములు రాత్రి నీకు ఫోన్ చేస్తే నువ్వు హార్ట్ స్ట్రోక్ తెప్పిస్తాయి. అయ్యో, అంటే నీకు ఇక్కడ సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ తప్ప హెల్త్ గురించి నీకు దమ్మిడి కూడా నువ్వు నేర్చుకోలేదు. యూజువల్గా మీకు ఇంకొకటి మీరు వింటే, మోకాళ్ళ నొప్పులకి వచ్చినప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే, మీరు స్టెప్స్ ఎక్కొద్దండి అంటారు. మీరు గుండె స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మీరు మెట్లు ఎక్కాలి, మీరు మెట్లు దిగాలి, కాళ్ళ మీద బరువు మొయ్యాలి, అప్పుడు మాత్రం మీ హార్ట్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి అని చెప్తారు. ఈ విషయంలో ఆర్థోపెడిక్ డాక్టర్కి హార్ట్ స్పెషలిస్ట్ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఇతనేమో మోకాళ్ళతోటి ఏది చెయ్యొద్దండి, మీరు మెట్లు కూడా ఎక్కొద్దండి అంటాడు. అతనేమో అవన్నీ కార్డియో కనుక మీరు చేస్తేనే మీ హెల్త్ బాగుంటుంది, మీ గుండె కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్తాడు. వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఫస్ట్ వీళ్ళిద్దరు కొట్టుకొని ఏది చేస్తే బాగుంటుందని జనాలు చెప్తే ఫస్ట్ బాగుంటుంది. వాళ్ళిద్దరికీ ఫస్ట్ క్లారిటీ లేదు. ఇది ఒకటే కాదు, మీరు ఇంకొకటి చూడండి. ఎప్పుడైనా ఒక పర్సన్ మందు తాగితే రోజుకి ఒక 8 ounces ఆఫ్ వైన్ కానీ విస్కీ కానీ ఏదో ఒకటి 30 ml రోజుకు ఒక పెగ్గు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి హార్ట్ స్పెషలిస్ట్ చెప్తాడు. దానివల్ల బ్లడ్ పలసపడుతుంది, మీ గుండె బాగుంటుందని చెప్తాడు. మరి గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ ఏం చెప్తాడు? అదే ఆల్కహాల్ నువ్వు తీసుకోవడం వల్ల నీ లివర్ పాడైపోతుందని చెప్తాడు. అంటే నీ ఆల్కహాల్ గుండెని కాపాడుతుంది, అదే ఆల్కహాల్ నీ లివర్ని పోగొడుతుంది. నువ్వు మెట్లు ఎక్కటం, ఈ ప్రాసెస్ వల్ల నీ జాయింట్స్ అనేది పాడైపోతుంది. కానీ అదే ఎక్సర్సైజ్ వల్ల, మెట్లు ఎక్కే ఎక్సర్సైజ్ వల్ల నీ హార్ట్ బాగుపడుతుంది. ఇప్పుడు చెప్పండి, డాక్టర్లకి మధ్యలోనే ఇక్కడ సఖ్యత లేదు. మరి జనాలకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏదో స్లిప్పులు పెట్టుకుని పాస్ అయిన వాళ్ళకి చెప్పండి. అంత చదివిన వాళ్ళకే ఈ టాపిక్ మీద ఒక కంక్లూజన్ తీసుకురాలేకపోతున్నారు. సో అందుకని మీరు ఏం చేయాలి అంటే, అట్లీస్ట్ మీకు మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మీరు కొంచెం కార్బోహైడ్రేట్, మీరు కనుక కొంచెం ఎక్కువ వెయిట్ కనుక ఒబెసిటీ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వెయిట్ తగ్గించుకోండి. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. రెండోది, మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కాంబినేషన్స్ మీరు ఫుడ్ తినండి. నెక్స్ట్, మోడరేట్గా ఎక్సర్సైజ్ చేయండి. నీళ్లు బాగా 4 లీటర్లు తాగండి. బేసిక్ సప్లిమెంట్స్ మీకు ఈ కాల్షియం లాంటివి ఇలాంటివి కాకుండా, అంటే మీకు సప్లిమెంట్స్ కాల్షియం ఇలాంటివి వాడుకోకుండా నువ్వుల నుంచి వచ్చే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కాల్షియం మీరు తీసుకోండి. అండ్ మీకు హెల్తీ ఫ్యాట్ ఎక్కువ కావాలి కాబట్టి మీ సెల్స్, ఈ జాయింట్లో ఉన్న సెల్స్ రిపేర్ అవ్వాలంటే మీకు హెల్తీ ఫ్యాట్ ఎక్కువ కావాలండి. మీరు అవకాడో తింటాం కానీ, నట్స్ తింటాం కానీ సోక్ చేసుకొని, లేకపోతే మీరు కోకోనట్ ఆయిల్ తీసుకోవటం కానీ, లేకపోతే గీ ఎక్కువ తీసుకోవటం కానీ, ఇలాంటి మీరు హెల్తీ ఫ్యాట్ ఆప్షన్స్ మీరు చూస్ చేసుకుంటే మీ అక్కడ ఉన్న ఈ జాయింట్లో ఉన్న సెల్స్ అనేది రెజోనేట్ అయిపోయి మీకు కొత్త సెల్స్ ఫామ్ అవుతాయి. సో ఇదొక్కటే మార్గం తప్ప, మీకు మోకాళ్ళ నొప్పులు వస్తే మీరు డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళండి, నేను కాదనట్లేదు. కానీ మీరు ఒకసారి విజ్ఞతతో ఆలోచించుకోండి. మోకాళ్ళ నొప్పులు ఎన్ని సంవత్సరాలు ఉన్నోళ్ళు, అంటే 30 years నుంచి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు మోకాళ్ళ నొప్పులకి, మరి తగ్గిందా? తగ్గలేదు. అంటే ఏంటి? ఓన్లీ ట్యాబ్లెట్ల వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గవు అనేది మీకు క్లారిటీ వచ్చి ఉండాలి ఈ పాటికి. సో మీరు ఒకవేళ ట్యాబ్లెట్లు వేసుకోండి, దాంతోపాటుగా మీరు న్యూట్రిషన్ కూడా మీరు చేంజ్ చేసుకోవాల్సిందే. మోకాళ్ళ నొప్పులు నేను హిస్టరీలో చెప్తున్నానండి, నేను మోకాళ్ళ నొప్పులు తగ్గించుకున్నాను అని
ఒక్క టెస్టిమోనియల్ ఇప్పుడు దాకా లేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళందరూ టాబ్లెట్లే నమ్ముకున్నారు, న్యూట్రిషన్ని ఎవడు ఫాలో అవ్వడు. అందుకే ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా సో ఊర్లో పలానా కర్నూలులో పలానా నెల్లూరులో పలానా హైదరాబాద్లో పలానా వ్యక్తి మోకాళ్ళ నొప్పులు తగ్గించుకున్నాడు అంటే ఒక్క హిస్టరీలో ఒక కేసు లేదు. ఇది మన దురదృష్టకరం. ఓకే. కొంతమంది అదే దాంతో టాబ్లెట్స్ తీసుకొని రిలాక్స్ అవుతుంటారు అంతే తప్ప కానీ మొత్తానికి పోదు. టాబ్లెట్ తీసుకున్నాం కాదన్నట్లు అలాంగ్ విత్ డైట్ కూడా మీరు చేయాల్సిందే.